మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టాపిక్ ఇది. సో ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు కదా. సో నిజామాబాద్లో 4th and 5th ప్లాట్ఫామ్స్ గురించి వీడియో చేయమని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నన్ను. సో చాలా రోజుల నుంచి నేను కూడా అనుకున్నాను చేయాలని చెప్పేసి. బట్ కొన్ని కారణాల వల్ల వీడియో అనేది లేట్ అయింది. బట్ నేను లేట్గా చేసినా కూడా మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే ఎంటర్ అయిపోదాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 4th and 5th ప్లాట్ఫామ్స్ గురించి మెయిన్గా మీ అందరికీ ఒక 2 డౌట్స్ అయితే ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ డౌట్ వచ్చేసి, నిజామాబాద్లో ఈ 4th and 5th ప్లాట్ఫామ్స్ అనేవి నిజంగా శాంక్షన్ అయినాయా లేదా జస్ట్ ప్రపోజల్స్ మాత్రమేనా? ఇది ఫస్ట్ డౌట్. సో సెకండ్ డౌట్ వచ్చేసి, ఒకవేళ నిజంగా శాంక్షన్ అయితే మరి వర్క్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? సో ఈ 2 డౌట్స్ అయితే మెయిన్గా మీ అందరికీ ఉన్నాయి. సో వాటిని అయితే విత్ అఫీషియల్ ప్రూఫ్తో ఈరోజైతే మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ డౌట్ వచ్చేసి, నిజామాబాద్లో ఈ 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి నిజంగా శాంక్షన్ అయినా జస్ట్ ప్రపోజల్స్ మాత్రమేనా? సో ఈ డౌట్ కదా. సో ఈ 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే మనకు మంజూరు అవడం జరిగింది. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు. రీసెంట్గా మనకు అక్టోబర్ మంత్లో SCR మీటింగ్ జరిగింది కదా. ఆ మీటింగ్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఈ 4th and 5th ప్లాట్ఫామ్స్ గురించి క్వశ్చన్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను. సో ఆయన అడిగింది ఏంటంటే, నిజామాబాద్లో 1st, 2nd, 3rd ప్లాట్ఫామ్స్ మీద రద్దీని తగ్గించడానికి 4-5 ప్లాట్ఫామ్స్ని మీరు డెవలప్ చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ఆయన. సో దానికి సమాధానంగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 1st, 2nd, 3rd ప్లాట్ఫామ్స్ మీద రద్దీని తగ్గించేందుకు 2017-18లోనే నిజామాబాద్ యార్డ్ డెవలప్మెంట్లో భాగంగా 4-5 ప్లాట్ఫామ్స్ని మంజూరు చేశామని రైల్వే అఫీషియల్స్ అయితే లిఖితపూర్వకంగా ఎంపీ గారికి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్ కదా ఇదైతే. సో మనకు 2017-18లోనే ఈ 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి మంజూరు అయినాయి. ఈ డౌట్ అయితే క్లియర్ కదా. బట్ సెకండ్ డౌట్, సో 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి 4 ఏళ్ళ కింద, ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అవుతుంది అప్పుడే శాంక్షన్ అయితే, మరి ఎందుకు ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వట్లేదు? మనకి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది కదా. ప్లేస్ లేకపోతే, సో ప్లేస్ లేదు కాబట్టి వర్క్ పెండింగ్లో ఉంది అనుకోవచ్చు. సో మంచి సఫిషియెంట్ ప్లేస్ ఉంది మనకి. 4-5 ప్లాట్ఫామ్సే కాదు, ఇంకొక ప్లాట్ఫామ్ ఎక్స్ట్రాగా 6th ప్లాట్ఫామ్ కట్టుకోవడానికి కూడా మనకు అవసరమైనంత స్థలం అనేది మనకు రెడీగా ఉంది. బట్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు వర్క్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 రీజన్స్ ఉన్నాయి వర్క్ స్టార్ట్ కాకపోవడానికి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. మనకి ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది కదా, దాని పక్కన మనకు లారీ లాగా ఉన్నాయి కదా. ఆ ప్లేస్లోనే మనకి 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 4-5 ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే, సో మనకు ఇక్కడ ప్లేస్ అనేది ఖాళీగా ఉండాలి. కానీ డైలీ ఇక్కడికి నిజామాబాద్కి చాలా వరకు గూడ్స్ ట్రైన్స్ వస్తుంటాయి. ఆ గూడ్స్ ట్రైన్స్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ లారీలు అనేవి వచ్చేసి లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఇదే ప్లేస్లోనే ఆగడం జరుగుతుంది. సో ఒకవేళ 4-5 ప్లాట్ఫామ్స్ కనుక కడితే, సో ఈ గూడ్స్ ట్రైన్ వచ్చిన ప్రతిసారి లారీలు వచ్చి ఎక్కడ ఆగుతాయండి? ప్లాట్ఫామ్స్ మీదకైతే వచ్చి ఎక్కలేవు కదా. సో ప్లాట్ఫామ్ కట్టేస్తే ఇంకా లారీలు ఆగడానికి ప్లేస్ ఉండదు.
సో లారీ లాగకపోతే వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ ఎట్లా చేసుకుంటారు కదా? సో అసలు ఇక్కడ లారీలు ఎందుకు ఆగుతున్నాయి? సో గూడ్స్ రైలు ఆగడం వల్లే కదా. సో గూడ్స్ రైలు ఆగడం వల్ల సో వాటిని గూడ్స్ని షిఫ్ట్ చేసుకోవడానికి సో వివిధ ప్రాంతాలకు తరలించడానికి లారీలు ఇక్కడికి వచ్చి ఆగుతున్నాయి. సో అసలు ఈ గూడ్స్ రైలు ఇక్కడ ఆగకుండా ఇంకో ఏదైనా స్టేషన్లో ఆగేలా చేస్తే అప్పుడు ఇక్కడ లారీలు ఇక్కడికి రావు కదా, అప్పుడు ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఖాళీగా ఉంటే సో 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది సో రైల్వే అఫీషియల్స్ యొక్క ప్లాన్ ఇది. సో ఇక్కడ గూడ్స్ రైలు అనేవి ఆగకుండా చేస్తే సో లారీలు రావు, అప్పుడు ప్లేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి సో మనకు 4-5 ప్లాట్ఫామ్స్ ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది రైల్వే అఫీషియల్స్ యొక్క ప్లాన్. సో అందుకే ఇక్కడున్న గూడ్స్ రైళ్ళని ఇక్కడ ఆగకుండా జాన్కంపేట్లో ఆగే విధంగా అక్కడ గూడ్స్ షెడ్ని డెవలప్ చేసేందుకు రైల్వే డిపార్ట్మెంట్ అనేది నిర్ణయించడం జరిగింది. సో నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను, జాన్కంపేట్లో త్వరలో జాన్కంపేట్కి గూడ్స్ షెడ్ అని చెప్పేసి. సో అందులో క్లియర్గా చెప్పాను నేను. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏంటంటే సో ఎప్పుడైతే మనకు నిజామాబాద్లో ఉన్న గూడ్స్ రైలు అనేవి జాన్కంపేట్కి తరలిపోతే, ఐ మీన్ జాన్కంపేట్లో గూడ్స్ షెడ్ కనుక కంప్లీట్ అవుతే అప్పుడు ఇక్కడ నిజామాబాద్లో 4th and 5th ప్లాట్ఫామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తారు అని చెప్పేసి అర్థమవుతుంది కదా. సో ఇది మళ్ళీ నేనేదో సొంతంగా చెప్తుంది కాదండి. సో ఇదే విషయం మీద ఈ 4-5 ప్లాట్ఫామ్స్ గురించి కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దనే దాని మీద సో ఆర్టీఐ ద్వారా అడగడం జరిగింది. ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో క్వశ్చన్ ఏం అడగడం జరిగిందంటే, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 4th and 5th ప్లాట్ఫామ్స్ ఇన్ నిజామాబాద్ జంక్షన్ అని క్వశ్చన్ అడిగితే దానికి సమాధానంగా రైల్వే అఫీషియల్స్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఆఫ్టర్ షిఫ్టింగ్ ఆఫ్ గూడ్స్ షెడ్ ఫ్రమ్ నిజామాబాద్ టు జాన్కంపేట్ స్టేషన్స్ దెన్ ద వర్క్ విల్ బి టేకెన్ ఇన్ నిజామాబాద్ 4th and 5th ప్లాట్ఫామ్స్ వర్క్స్. ఓకే, అర్థమైంది కదా. సో నిజామాబాద్లో 4-5 ప్లాట్ఫామ్స్ యొక్క నిర్మాణం గురించి వివరాలు అడిగితే సో వాళ్ళు రైల్వే ఆఫీషియల్స్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, సో ఎప్పుడైతే నిజామాబాద్లోని గూడ్స్ షెడ్ అనేది జాన్కంపేట్కి షిఫ్ట్ అవుతుందో ఆ తర్వాత మేము నిజామాబాద్లో 4-5 ప్లాట్ఫామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని అయితే వాళ్ళు క్లియర్గా లిఖితపూర్వకంగా అయితే మనకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే క్లియర్ కదా. సో మనకి ఎప్పుడైతే ఈ గూడ్స్ రైల్ అనేవి ఇక్కడ ఆగకుండా ఇక్కడ నిజామాబాద్లో ఉన్న గూడ్స్ షెడ్ అనేది జాన్కంపేట్కు షిఫ్ట్ అవుతుందో సో అప్పుడు మనకి ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది కదా, గూడ్స్ యార్డ్ అనేది నిజామాబాద్ గూడ్స్ యార్డ్ ఖాళీ అవుతుంది కాబట్టి అప్పుడు 4-5 ప్లాట్ఫామ్స్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో మనకి ఇంకో డౌట్ వచ్చింది ఇప్పుడు, అదేంటంటే సో మరి ఈ నిజామాబాద్ గూడ్స్ షెడ్ అనేది జాన్కంపేట్కి ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది, మనకు ఈ 4th and 5th ప్లాట్ఫామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే, సో యాక్చువల్గా మనకు ఈ జాన్కంపేట్లో గూడ్స్ షెడ్ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఈ 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను. సో 2 లూప్ లైన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది. జాన్కంపేట్లో గూడ్స్ షెడ్ డెవలప్మెంట్లో భాగంగా 2 లూప్ లైన్స్ అయితే మంజూరు చేశారు రీసెంట్గా. సో వర్క్ అంతా ఈ గూడ్స్ షెడ్ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి 2022-23 టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే ఇదే సంవత్సరం జాన్కంపేట్లో గూడ్స్ షెడ్ని అయితే కంప్లీట్ చేసేందుకు మేము టార్గెట్గా పెట్టుకున్నామైతే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాన్కంపేట్ గూడ్స్ షెడ్ నిర్మాణం కనుక పూర్తవుతే ఆ వెంటనే మనకు నిజామాబాద్లో ఉన్నటువంటి గూడ్స్ రైళ్ళన్నింటినీ జాన్కంపేట్కి అయితే తరలిస్తారు, అక్కడ ఆగేలా చేస్తారు. సో అప్పుడు మనకు నిజామాబాద్ యార్డ్లో సో మనకు ప్లేస్ అయితే ఖాళీ అవుతుంది కాబట్టి సో అప్పుడు 4-5 ప్లాట్ఫామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇదన్నమాట నిజామాబాద్లో ఉన్నటువంటి 4-5 ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అసలు సంగతి. సో ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశాను అయితే అనుకుంటున్నాను. సో అన్ని డౌట్స్ అయితే క్లియర్ కదా. సో 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి 2017-18లోనే శాంక్షన్ అయినాయి. బట్ వర్క్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే
ఈ గూడ్స్ ట్రైన్లన్నింటినీ నిజామాబాద్లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ని ఇక్కడ రద్దీ ఎక్కువైపోయింది కాబట్టి నిజామాబాద్లో, సో ఈ గూడ్స్ షెడ్ అనేది జానకంపేట్కి అలాగే డిచ్పల్లికి షిఫ్ట్ చేయాలని అయితే అనుకున్నారు. ఆల్రెడీ డిచ్పల్లిలో మనకు గూడ్స్ షెడ్ అనేది అందుబాటులోకి వచ్చింది, అక్కడ కంప్లీట్ చేసేసారు పూర్తిగా. బట్ జానకంపేట్లో మాత్రం కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల వర్క్ అయితే పెండింగ్లో ఉండింది ఇన్ని రోజులు. బట్ రీసెంట్గా 2 లూప్ లైన్స్ శాంక్షన్ అయింది కాబట్టి సో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ లూప్ లైన్కి సంబంధించి వర్క్ అయితే కంప్లీట్ చేసేసి గూడ్స్ షెడ్ టోటల్గా మనకు జానకంపేట్లో మేము నిర్మాణం పూర్తి చేస్తామైతే చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనకు ఈ జానకంపేట్లో గూడ్స్ షెడ్ నిర్మాణం కనుక పూర్తవుతుందో ఆ వెంటనే మనకి నిజామాబాద్లో ఉన్నటువంటి గూడ్స్ రైల్ అన్నింటినీ జానకంపేట్లో ఆగేలా చేస్తారు. సో అప్పుడు ఇక నిజామాబాద్లో గూడ్స్ షెడ్ ఖాళీ అవుతుంది కాబట్టి ఆ వెంటనే మనకు 4-5 ప్లాట్ఫామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెడతారు. సో అప్పుడు మనకు పూర్తి స్థాయిలో నిజామాబాద్ స్టేషన్ అనేది ఓన్లీ ప్యాసింజర్స్ కోసం మాత్రమే అన్నట్టుగా అందుబాటులోకి అయితే వస్తుంది. సో గూడ్స్ రైల్ అనేవి ఇక్కడ రావు కాబట్టి సో పూర్తిగా ప్యాసింజర్స్ కోసం అయితే వినియోగిస్తారు. సో ఇదన్నమాట సంగతి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ.